చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అవునా కాదా? ఈసారి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా? కాపాడుకోవాలంటే చేలు పైకెత్తండి. మీకు అందరికి అర్థమైందా? సంక్షోభాన్ని అర్థం చేసుకున్నారా మీరంతా? ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలో నీళ్లు వస్తాయి, ట్యాంకులో నీళ్లు అయిపోతే కొళాయిలో నీళ్లు వస్తాయా? మీ డబ్బులు ట్రెజరీలో ఉంటే బటన్ నొక్కతావు, ఆ డబ్బులు ట్రెజరీ లేకపోతే ఒట్టుట్టి బటనే, నువ్వు నొక్కతావు, నొక్కినా ఏమీ రాదు. నేను అందుకే ఒక మాట అన్నాను, బటన్ నొక్కడం పెద్ద గొప్ప కాదు. మన ఇంట్లో అమ్మమ్మ కూడా నాన్నమ్మ కూడా బటన్ నొక్కతాది, అవునా కదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టించేవాడు నాయకుడు, ఆదాయాన్ని పెంచేవాడు నాయకుడు, ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు, అవునా కాదా? అది నా బ్రాండు. ఒత్తొత్తి బటన్ నొక్కేది సైకో బ్రాండ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, నేను ఇస్తున్నానంటాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? మీ తాత సొత్తా? మీ నాన్న మీ తాత రాజారెడ్డి డబ్బులు ఇవి? నువ్వు పన్నులు కడుతున్నావు, ఆ పన్నుల్లో 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు దోచుకునే దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, నాగావళి నదిపై బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు, అది కూడా చేస్తాం. వంశధార నదిపై పురుషోత్తపురం బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇంకో పక్క ఆముదాల వలసలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కావాలన్నారు, ఇది కూడా ఏర్పాటు చేస్తాం. నారాయణపురం రీమోడర్నైజేషన్ జైకా నుంచి 141 కోట్లు ఇచ్చాం, ఇప్పటికీ కదలిక లేదు. నాగావళి నుంచి తాగునీటి కోసం పొందూరు మండలంలో 72 కోట్లు ఇచ్చాం, బూర్జ మండలంలో 48 కోట్లు ఇచ్చాం, ఆముదాల వలసలో 40 కోట్లు ఇచ్చాం. అన్ని పోయినాయి. మళ్లీ నేను వస్తానే ఇవన్నీ కూడా రివైవ్ చేస్తాం, మీకు కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నా. మళ్లీ హామీ ఇస్తున్నాం, వంశధార నాగావళి పూర్తి చేసే బాధ్యత మాది. వంశధార ఫేజ్ 2 పూర్తి చేసే బాధ్యత మాది. ఇక్కడే బుల్లెట్ రవికుమార్ ఉన్నాడు, ఆముదాల వలస బుల్లెట్. సిద్ధంగా ఉన్నారా మీరు? సిద్ధంగా ఉన్నారా మీరు? ఇంకో పక్క ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రన్న, పులి కడుపులో పులే పుడుతుంది. 2 సార్లు గెలిచాడు, 3వసారి ముచ్చటగా మీరు ఎన్నుకోబోతున్నారు. గట్టిగా చెప్పండి, మేము గెలిపిస్తామని. ఈ ఇద్దరిని మీకు అప్పచెప్తున్నాను నేను. సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా ఆడబిడ్డలు? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అందరూ చేతులెత్తి సంఘీభావాన్ని తెలియజేయండి. అవతల వాళ్ళకి గుండాగిపోవాలి, హార్ట్ అటాక్ రావాలి, ఖర్చు పెట్టే డబ్బులు పెట్టకుండా దాచుకోవాలి. అందుకే నేను చూస్తున్నా, చాలా రోజు రోజుకి విపరీతమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎగబడుతున్నారు. నిన్న మీటింగ్ ఈ మీటింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రోజు మీటింగ్ రేపు మీటింగ్ ఇంకా ఎక్కడికి పోతుందో నాకైతే తెలియడం లేదు. నా బలం మీ అభిమానం. మిమ్మల్ని చూస్తే ఆముదాల వలస చూసిన తర్వాత కొండంత ధైర్యం నాకు. కొండనైనా బద్దలు చేస్తాను. నేను బతికేది మీకోసం. చాలా స్పష్టంగా చెప్తున్నా, నాకు పదవి ముఖ్యం కాదు, నేను చూడని పదవి లేదు. కానీ నేను ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే అది తెలంగాణకు వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. సైకో వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. నా శరీరంలో
చివరి రక్తపు బొట్టున్నంత వరకు మీకోసం పనిచేస్తా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్